అందరికీ నమస్కారం. ఈరోజు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంలో అనేక మంది అనేక రకాలుగా వైసీపీ పార్టీనే బీసీలకి రాజ్యసభ సభ్యత్వం కల్పించింది అని చెప్తా ఉన్నారు కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు ప్రాతినిధ్యం లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వార్తల్లో వస్తే తెలుగుదేశం పార్టీలో రోమన్ల రామచంద్రయ్య చేనేత వర్గానికి చెందిన మహబూబ్నగర్ జిల్లా వాసుడు, ఆయన బీసీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా వరంగల్ నుంచి గుండు సుధారాణి పద్మశాలీలు, ఆవిడికి రాజ్యసభ ఇచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఇచ్చింది. ఇలా అనేక మందిని రాజ్యసభ పంపించి తెలుగుదేశం పార్టీ బీసీలని ఇవాళ కొత్తగా వచ్చి వైసీపీ పార్టీ బీసీలను ఆదుకుంది, బీసీలకు పదవులు ఇచ్చింది అని చెప్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఈ సందర్భంలో బీసీ నాయకులైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు వీరిరువురు కూడా ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళిద్దరికీ వైసీపీలో రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. అయితే వాస్తవానికి మోపిదేవి వెంకటరమణ గారికి గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో ప్రజల్లో పనిచేయాలని కోరిక ఆయనకి. అది సాధ్యపడకుండా ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ పంపించారు, రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా. ఢిల్లీ ఏమైనా చేసేది ఉందా అంటే ఏం లేదు, నుంచి దండం పెట్టి రావడం, అంతేగాని వాడికి ఏమైనా ఇంపార్టెంట్ కానీ ఏమి లేదు. అంతా విజయసాయి రెడ్డి గారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు చూసుకుంటారు. వీళ్ళ పని ఆదరేట్లు రావడం అంతే. అయితే జనరల్ పొలిటికల్ లీడర్కి గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమస్యలను చర్చించడం, ప్రజల్లో పాల్గొనడం, కార్యక్రమాలు రూపొందించడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఢిల్లీకి రావడం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ విధంగా మోపిదేవి వెంకటరమణ గారికి పార్టీలో అంతర్గతంగా కూడా వైసీపీ వాళ్ళు డిస్టర్బ్ చేశారు. అయినా సరే 4 ఏళ్ల పాటు అనుభవించి మన మానసిక క్షోభకు గురయ్యి పార్టీ రాజీనామా చేశారు ఇవాళ. అదేవిధంగా బీదా మస్తానరావు బేసికలీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మనిషి. అయితే గత ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ఆయన నెల్లూరు నుంచి ఎంపీకి కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన వ్యాపారాల మీద ఒత్తిడి పెట్టి ఆయన వైసీపీలో చేర్చుకుని ఆయన వైసీపీ వాళ్ళు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ఆయనకు కూడా ఇట గ్రౌండ్లో పనిచేసే అలవాటు. అయితే వాళ్ళ తమ్ముడు టీడీపీలోనే యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి మరి ఆయన కూడా రిజైన్ చేసి వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేయడం, సాయంత్రానికల్లా నోటిఫికేషన్ ఖాళీగా డిక్లేర్ చేయడం కూడా అయిపోయింది రాజ్యసభలో ఢిల్లీలో. అయితే వారిద్దరూ కూడా మళ్ళీ తిరిగి రాజ్యసభ తెలుగుదేశం నుంచి రాజ్యసభకి వెళ్తారని అనుకుంటా ఉన్నారు వార్తల్లో. అయితే ఇక్కడ ఏంటంటే మస్తానరావు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మోపిదేవి వెంకటరమణ గారు అందుకు సిద్ధంగా లేదు. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గ్రౌండ్లో పనిచేయాలని కోరుకుంది. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వైసీపీలో అనేక మంది లీడర్లు, ఎమ్మెల్సీలు కానివ్వండి, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలోకి వెళ్తానికి సముఖంగా ఉన్నారు. ఎందుకంటే అధికారం లేకపోతే రాజకీయాలు ఉండలేదు, ఫస్ట్ పాయింట్. అది కాకుండా ప్రజల్లో పనిచేద్దాం అనుకునే వాళ్ళకి అధికార పార్టీ అండదండలు కావాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంతకు గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కలిసినట్టు కానీ మాట్లాడడం కానీ ప్రజా సమస్యల మీద చర్చించడం కానీ ఏం లేదు. ఆయన బట్టన్ నొక్కడం, వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళి బట్టన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా జీవిజు జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు. ఇంతే తప్పితే వీళ్ళు ప్రజలకు చేసింది ఏమి లేదు. సో అందుకని అన్సాటిస్ఫైడ్ పొలిటీషియన్స్గా మిగిలిపోయారు అందరూ కూడా. అందుకని అందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశంలో చేరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేయాలని కోరికలు వాళ్ళంతా ఉన్నారని తెలియపరుస్తా ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.